తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన ఆ అమ్మోరు తల్లి ఆశీస్సులతో, బాబాగారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట. ఆయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు. ఆయన ఫోన్ నెంబర్ అండి 9347293375 అండి. మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి. అంతేకాకుండా అండి, ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి. మీకే తెలుస్తుంది ఆయన చెప్పినట్టుగా జరుగుతుందక్క అని కూడా మీరందరూ నాకు తెలియజేస్తారు. ఇంకా ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఎంతో పుణ్యం చేస్తేనే కానీ ఈ వీడియో అనేది నీ కంట పడదు తల్లి. ఇప్పుడు రాబోయే ఈ 9 రోజులు కూడా నీకు అదృష్ట రోజులుగా మారుతూ ఉన్నాయి. ఏమాత్రమో అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి విని చూడు తల్లి అని చెప్పి బాబా మనకితో అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు? రాబోయే 9 రోజులు ఎందుకు అదృష్ట రోజులుగా మారతాయి? ఈ వీడియో చూడడం వల్ల ఏం పుణ్యం మనకి దక్కబోతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి బాబా ఎప్పుడూ కూడా మంచి మంచి విషయాల్ని, సలహాల్ని మనకు అందిస్తూ ఉన్నట్టుగా ఈరోజు కూడా అండి, అంటే ఈ రోజు నుంచి అంటే 3వ తేదీ నుంచి మనకి 12వ తేదీ వరకు కూడా దేవీ నవరాత్రులు జరుగుతున్నాయండి. అంటే చాలా గొప్ప శక్తివంతమైన అమ్మవారి నవరాత్రులు అండి ఇవి. నిజంగా ఈ నవరాత్రుల సమయంలో కనుక ఈ వీడియో అనేది నీకు అంటపడింది అని అంటే కనుక ఎంతో పుణ్యం చేసుకున్నట్టే తల్లి. అంతేకాకుండా రాబోయే 9 రోజులు కూడా నీకు ఎంతో అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందువల్ల అనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఈ కథలో అండి మనందరికీ తెలుసు, దేవీ నవరాత్రుల సమయంలో అందరము కూడా 9 రోజులు మనం పూజ చేసుకోవాలి అని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటామండి. అలాంటిదే బాబా మనకి గుర్తు చేస్తూ ఉన్నారనమాట. అమ్మా, నువ్వు ఈ 9 రోజులు కూడా నీకు అదృష్ట రోజులే, ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకు అని. నిజంగా అండి మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాము. ఈరోజు మొదటి రోజు అండి, 3వ తారీఖు నుంచి మనకి మొదటి రోజు గురువారం నాడు మొదలైంది కాబట్టి చాలా విశేషం అండి. ఎందువల్ల మనం అమ్మవారి నవరాత్రులు చేస్తూ ఉన్నాము. ఒక్క శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేస్తేనే మనకి లక్ష్మీ కటాక్షం పెరుగుతుందని, ఇంటిల్లపాది కూడా సుఖశాంతులతో ఉంటామని మనం నమ్ముతూ ఉంటాం. అలాంటిది ఈ 9 రోజులు కూడా మనకి అష్టైశ్వర్యాలను సంపాదించగలిగే ఒక మంచి అవకాశం అండి. అంటే అమ్మవారి దీవెనలు ఉంటే కనుక ఈ 9 రోజులు కూడా నిజంగా అదృష్ట రోజులుగా మారతాయి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారనమాట. ఇంకా ఈ కథలో అండి ఒక భక్తురాలు, ఆవిడండి మామూలుగా సాధారణమైన ఒక భక్తురాలండి. ఎప్పుడు కూడా అండి బాబాకు పూజ చేస్తూ ఉంటుంది. బాబా అంటే తనకిష్టం. బాబా కూడా ఒక్కొక్కసారి అండి మనకి తెలియజేస్తూ ఉంటారు, ఏ సమయంలో ఎలాంటి గుడికి వెళితే మంచిది. అమ్మ ఈరోజు శివాలయానికి వెళ్ళు, ఈరోజు అమ్మవారి గుడికి వెళ్ళు. అంతవరకు ఎందుకంటే నా జీవితంలో కూడా వారాహి అమ్మవారిని పరిచయం చేసింది కూడా బాబా గారేనండి. అందువల్ల ఆయన దయ వల్ల నేను వారాహి అమ్మవారి గురించి తెలుసుకోవటం, మనకి తెలిసినంత వరకు కూడా ఎంతోమంది భక్తులకి తెలియజేయడం. చాలామంది అక్క వారాహి అమ్మవారిని పరిచయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదము తెలియజేస్తున్నామని మనమందరము కూడా బాబాకే ధన్యవాదము తెలియజేయాలండి. అందువల్ల అలాంటి మంచి అవకాశాన్ని, మంచి ఒక విషయాన్ని ఈరోజు మనకు తెలియచేయబోతున్నారనమాట. అమ్మ, ఇన్ని రోజులు కూడా నువ్వు పూజలు చేసినా చేయకపోయినా కూడా ఈ దేవీ నవరాత్రులు అనేది చాలా విశేషమైన రోజులు, ఈ 9 రోజులు కూడా. అలాంటి ఈ 9 రోజులు కూడా నువ్వు ఒక్కరోజు కూడా మర్చిపోకుండా పూజ చేసుకో తల్లి. అలా కానీ కుదరకపోతే కనుక ఏం చేస్తే కనుక 9 రోజులు కూడా పూజ చేసినట్టే పుణ్యం అనేది ఆ భక్తురాలికి కలిగింది అనేది చూద్దామండి. ఈ భక్తురాలు ఎప్పుడు కూడా అండి పెద్దగా పూజలు చేసుకోవాలని తెలియదు తనకి. మామూలుగా బాబా గుడికి వెళుతుంది. ఏదో ఇంట్లో తనకి తెలిసినంత వరకు చిన్న విగ్రహాన్ని, బాబాగారి విగ్రహాన్ని పెట్టుకుంది. ఇంకా అలాగే తన పూజలు చేసేటప్పుడు ఒకరోజు అండి అక్కడ బాబాగారి విగ్రహం దగ్గర ఒక చిన్న ఫోటో అండి, అమ్మవారి విగ్రహం. అది కనకదుర్గ అమ్మవారి ఫోటో అండి. అది ఎలా వచ్చింది ఏంటి అనేది తనకి తెలియదండి. ఇంట్లో పిల్లలందరినీ కూడా అడుగుతుంది, ఎరా ఈ ఫోటో, దేవుడి ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందిరా, నేను ఇక్కడ పెట్టలేదే, ఎవరు తీసుకొచ్చారంటే ఏమో తెలియదమ్మా అని చెప్పేసి పిల్లలు కూడా ఎవరు కూడా తెలియనట్టుగానే మాట్లాడతారండి. ఇంకా ఎప్పుడు కూడా అమ్మవారి ఫోటో కనిపించడము, లేదంటే కనుక అమ్మవారి గుడికి వెళ్ళాలని అనిపించడము ఇలాగా జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడు కూడా మనకు కూడా
ఒక మనసులో ఒక విషయాన్ని అనుకుంటూ ఉంటాం. అది పదే పదే మనకి ఏదైనా సరే ఒక గుడికి వెళ్ళాలను, ఒక విషయం చేయాలని అంటే గనక ఒక కారు కొనాలని అనుకుంటున్నాం అనుకోండి, ఆ కారే ఏ కారు కొంటే మంచిది, ఈ కారు చూడు ఎంత అందంగా ఉందో అని కారు గురించే మనం ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటామో, అలాగే ఒక గుడికి వెళ్ళాలి, ఒక అమ్మవారి గుడికి ఇంతవరకు నేను వెళ్ళింది లేదు, పలానా అమ్మవారి గుడికి వెళ్ళాలి, వారాహి అమ్మవారి గుడికి వెళ్ళాలి, లేదంటే దుర్గా నవరాత్రులు వస్తున్నాయి, దేవీ నవరాత్రులు, చక్కగా నేను అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకోవాలన్న ఆలోచన అనేది మనకి కలిగినట్టుగానే ఆవిడికి కూడా అండి ఈ అమ్మవారి ఫోటో పద్దాక కనిపించడం, ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా కూడా అందరూ అమ్మవారి గురించి మాట్లాడుతున్నట్టుగా, నేను మామూలుగా వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు లేదా మెసేజ్ చూస్తూ ఉన్నప్పుడు నాకు అమ్మవారి ఫొటోస్ కనిపించడం, ఇలా జరుగుతూ ఉందక్క. నాకు అర్థం కాలేదు. ఒకరోజు బాబా కళ్ళలో కనిపించి, అమ్మ రాబోయే 9 రోజులు కూడా నీకు అదృష్ట రోజులే, ఈ అవకాశాన్ని నువ్వు అసలు వదులుకోకు అని చెప్పి. నిజంగా అండి వాళ్ళ అత్తమామల ఇంట్లో తనకి పూజ చేసుకోవడానికి అవకాశం ఉండదండి. చిన్న పూజ రూమ్ అండి, 2 గదులు ఉన్నాయక్క మా ఇంట్లో. నేను వంటగదిలో పూజ చేసుకోవాలి, అక్కడ నాన్ వెజ్ అది చేస్తూ ఉంటారు. ఇలా నాకు నవరాత్రులు చేసుకోవాలని ఎంతో ఆశగా ఉంది. బాబా నాకు ఇలా తెలియచేశారు, 9 రోజులు కూడా నీకు అదృష్ట రోజులు, నువ్వు చేసుకోమ్మా, చాలా మంచి జరుగుతుంది అని. ఎప్పుడు కూడా బాబా ఏం చెప్పినా కూడా నేను ఫాలో చేయగలనక్క. కానీ ఇప్పుడు పూజ చేయడానికి నాకు ఏంటి అంటే చేసుకోలేని పరిస్థితి. ఎందువల్లంటే నాన్ వెజ్ చేస్తూ ఉంటారు, చేయకుండా ఉండకూడదు అని. దేవీ నవరాత్రులు అంటే కొంచెం మనం నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది కాబట్టి అలా ఎలా చేయాలక్క నాకు అర్థం కావట్లేదు అని చెప్పి భయపడుతూ ఉందండి తను. అలా భయపడుతూ ఉన్న తనకి అండి బాబా కలలో కనిపించి ఆమెడితో ఈ 9 రోజులు కూడా, ఒక్కొక్క రోజు కూడా 9 రోజులు కూడా దేవీ నవరాత్రులు పూజ చేసినట్టుగా తనకి దగ్గరుండే ఆయన చేయించారండి. మొదటి రోజు నుంచి 9 రోజులు కూడా నువ్వు ప్రత్యేకంగా ఆవిడ కోసం, అంటే దేవీ నవరాత్రుల రోజున చాలామంది భయపడుతూ ఉంటారండి, అయ్యో అమ్మవారికి ఎలా పూజ చేయాలో, కలసం పెట్టి పూజ చేయాలేమో, లేదంటే కనుక కొలువు పెట్టాలేమో, అంటే బొమ్మల కొలువు పెడతారు కదండి, అలా కొలువు పెట్టి పూజ చేయాలేమో, నాకు ఏమీ తెలియదు బాబా, నేను ఏం చేయాలి, నాకు ఎలా చేయాలో తెలీదు, మీరే చెప్పండి అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉన్న సమయంలో అండి బాబానే ఒక ముసలావిడ రూపంలో వచ్చి ఇలాగా పూజ దగ్గరుండి చేయించారండి. అమ్మ నువ్వు ఇలా భయపడాల్సిన అవసరం లేదు, నీ దగ్గర ఏదైతే ఒక వస్తువు ఉందో ఆ వస్తువుతోటే, అంటే ఒక నైవేద్యంగా పెట్టడానికి ఒక గ్లాసు పాలు కానీ ఏమీ లేవా, నీకు కుదరలేదా, ఒక మామూలుగా గ్లాస్తో మంచినీళ్ళు అయినా సరే అమ్మవారి ముందు పెట్టైనా సరే మనస్ఫూర్తిగా మన ప్రేమతో అమ్మవారికి పూజ చేయటమే కావాలండి. అలాగా ఆ రోజు బాబా గారు చెప్పిన మంత్రాన్ని, అమ్మ ఈ మంత్రాన్ని నువ్వు ఈ 9 రోజులు కూడా పఠించు అని చెప్పి ఆ పెద్ద ఆవిడ దగ్గరుండి కలలో 9 రోజులు కూడా ఆవిడతో పూజ చేయించిందండి. అంటే పూజ చేయటం అంటే దేవుడికి ఏదో నైవేద్యం, ఆమెకి తెలిసిన నైవేద్యం కలలో చేసి పెడుతూ ఉంది. తెల్లవారు లేసేసరికి ఏంటో ఎవరో వచ్చినట్టుగా, ఏదో జరిగినట్టుగా, ఏదో సంతృప్తి పొందుతూ ఉన్నట్టుగా తనకు అనిపించిందండి. బాబా గారి మహత్యం అనేది ఎలా ఉంటుంది అని అంటే, మనం అనుకుంటూ ఉంటాం మనసులో ఇలా చేయడానికి కుదరదే అని బాధపడుతూ ఉంటే, అలాంటి అవకాశం మిస్ అవ్వకూడదు, అలాంటి అవకాశం చేజార్చుకుంటే కనుక మంచి రోజులు మిస్ అవుతాయి అని చెప్పి ఈ భక్తురాలికి మనం ఎలాంటి సహాయం అయితే చేయాలో బాబా దగ్గరుండి ఆ 9 రోజులు కూడా చక్కగా కలలో కనిపించి ఒక పెద్దామిడ రూపంలో పూజలు చేయించారండి ఆయన. ఇది చాలా గొప్ప పుణ్యం అండి. ఇది ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే కానీ బాబానే మనకి మారువేషంలో వచ్చి పూజ చేయించడం అనేది మహా అద్భుతం అన్నమాట. ఇంకా అలా చేస్తూ ఉన్నప్పుడు తెల్లవారు లేసిన తర్వాత పూజ చేసినా చేయకపోయినా ఒక గ్లాస్తో మంచినీళ్ళైనా సరే ఆ పూజ గదిలో పెట్టడం, ఒక చిన్న పట్టిక బెల్లాన్ని పూజ రూమ్లో పెట్టడం, అలా చేస్తూ ఉండేదండి. ఇంకా ఇలాగ చేసిన 9 రోజులు కూడా ఆమెకి మంచి అదృష్ట రోజులుగా మారాయండి. వాళ్ళ ఇంట్లో మంచి మంచి మార్పులు రావడం, చాలా కష్టపడేవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు అంటే చేతుల్లో డబ్బులు లేక 2 గదులు, మనుషులు మొత్తం 6 ఉండేవాళ్ళండి. వాళ్ళ అత్తమామ, ఆడబడుచు వాళ్ళ ఆయన, వీళ్ళ హస్బెండ్ వైఫ్ అనమాట, మొత్తం 6 ఆ ఇంట్లో ఉండేవాళ్ళండి. ఇల్లు సరిపోయేది కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం అక్క. నాకు బాబా ఎప్పుడైతే కనుక ఈ అదృష్టాన్ని, ఈ పుణ్యాన్ని నాకు దక్కించారో, నిజంగా ఆ 9 రోజుల్లో కూడా మా ఇంట్లో చాలా ప్రశాంతతగా నెలకొంది. అంతేకాకుండా ఇంకా అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము కూడా నేను పూజ చేసుకోవడానికనే మేము కొత్తగా కూడా ఇల్లు కొనుక్కున్నాము. పూజ చేసుకోవడానికనే కొత్త ఒక కబోర్డ్, అంటే పూజ గది అనేది నేను చేయించుకున్నానక్క. అంత మార్పు అనేది మా జీవితంలో వచ్చింది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. అందువల్ల ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము అని అంటే అండి, ఈ 9 రోజులు కూడా నిజంగా మనం ఏదైనా కూడా పూజ చేసినా చేయకపోయినా కూడా, చేయడానికి కుదిరినా కుదరకపోయినా కూడా కనీసం మనం ఒక మంత్రాన్ని
ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని అండి 9 రోజులు కూడా 9 సార్లు మీరు అనుకోగలిగితే పూజ మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది. నిజంగా పూజ చేసినంత ఫలితం దక్కుతుంది అని చెప్పి ఆవిడ మనకి తెలియజేశారండి. ఆ మంత్రం ఏంటి అంటే సకల కార్య జయప్రదే జయ జయ అనే ఈ మంత్రాన్ని రోజు కూడా ఈ 9 రోజులు కూడా 9 సార్లు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పూజ చేసేవాళ్ళైనా చేయలేకపోయినా కూడా మీరు ఈ మంత్రాన్ని అనుకుంటే నిజంగా చాలా మంచి జరిగిందక్క నాకు అని చెప్పి ఆవిడ మనకి తెలియజేశారండి. ఈ మంత్రాన్ని అనుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.